హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఇవాళ నైట్ నేను చేసిన డిన్నర్ ప్రిపరేషన్ అండి. ఏం లేదండి, సంబార్ రవ్వ రాగి దోశ విత్ ఆనియన్ టొమాటో చట్నీకి అయితే నేను ఇక్కడ రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, ఒక పెద్ద ఆనియన్ ఎత్తుకున్నాను, ఒక పెద్ద టొమాటో, 4 పచ్చిమిర్చీలు, ఒక 4 రెమ్మల కరివేపాకు, ఒక అల్లం ముక్క కూడా అండి. ఇవన్నీ కూడా పెద్ద సైజుగానే కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నానండి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, పొంగల్ అన్నిటికీ కూడా చాలా యాప్ట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవి ఫస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని కాస్త మగ్గించుకోవాలండి. ఇందులోని కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కాస్త మగ్గిన తర్వాత టొమాటోలు మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇది తొందరగా మగ్గాలంటే మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి. ఇది మగ్గే లోపల మనం దోశకు అనేది రెడీ చేసుకుంటామండి. దోశ పిండి ఎలా రెడీ చేయాలంటే ఒక కప్పు రాగి పిండి, ఒక 1.5 కప్పు గోధుమ పిండి, ఒక 1/2 కప్పు సంబార్ రవ్వ, ఒక 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి తగినంత ఉప్పు, ఇవన్నీ బాగా కలిపెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా దోశ పిండికి కలిపి పెట్టుకోవాలండి. బాగా కొంచెం జారుగానే కలుపుకోవచ్చండి. ఏమంటే ఈ రవ్వ అనేది ఊరేటప్పుడు ఆ నీళ్ళన్నీ కొంచెం పీల్చుకుంటుందండి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి. అంతలోపు ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని దోశ పిండిలో ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి దోశకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకొని పిండి జారుగా ఉండేలా చూసుకోవచ్చండి. అంతలోపు ఇక్కడ మనం చట్నీ కోసం రెడీ చేసుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా కూల్ అవ్వాలండి. మనం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం దాంతోపాటు కాస్త చింతపండు రసం, ఉప్పు అనేది యాడ్ చేసుకొని బాగా కచ్చాపచ్చగా ఒక 80% ఉండేలాగా మనం చట్నీ రెడీ చేసుకోవాలండి. ఇక్కడైతే దోశకైతే రెడీ చేసుకుంటున్నానండి. దోశ అనేది